హే అభి, మంచి జాబ్, మంచి ఫ్రెండ్స్, రిలాక్స్ అవడానికి బియర్. నాకు తెలిసి పెద్ద ఫ్యామిలీ టెన్షన్స్ కూడా ఉన్నట్లేవు నీకు. అయినా నైట్ నిద్ర పట్టట్లేదంటే లవ్వా? అలా ఏం లేదు అభి, జస్ట్ క్యాజువల్గా మెసేజ్ చేశాను. రాత్రి 12ంటికి చేసే మెసేజ్ క్యాజువల్ ఎందుకు అవుతుంది శ్రేయ? పర్లేదు చెప్పు. ఇట్స్ బీన్ మోర్ దాన్ 2 years మన పరిచయమై. ఐ థింక్ యూ పర్ఫెక్ట్. ఈ డెసిషన్ తీసుకోవడానికి ఇంతకంటే టైం తీసుకోవడం అవసరం లేదనిపించింది. అభి, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఒక అమ్మాయి తనంతటి తను లవ్ చేస్తున్నానని చెప్పడం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం. బట్ ఐమ్ సారీ శ్రేయ, నిజంగా నీ మీద ఇప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ కలగలేదు. ఐ డోంట్ మీన్ టు హర్ట్ యూ, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. మేబీ ఇంకొద్ది రోజులు కలిసి ట్రావెల్ చేస్తే నాలాగే నువ్వు కనెక్ట్ అవ్వచ్చేమో. నాలంటోడు కనెక్ట్ అయ్యే ఉద్దేశం ఉంటే ట్రావెలింగ్ దాకా అక్కర్లేదు శ్రేయ. బయలుదేరి ముందు బ్యాగ్ సర్దుకునేటప్పుడు తెలిసిపోద్ది. నీ లవ్ని యాక్సెప్ట్ చేయకపోవడం నేను తక్కువ చేయాలనో లేక నేను ఏదో తోపునో కాదు. జరగని దాని గురించి అనవసరంగా నీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంతేనా? జనరల్గా అమ్మాయిలు అబ్బాయిలతో అంటారు, కానీ ఇవాళ ఇలానే ఛాన్స్ నాకు వచ్చింది. లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్. నీకు నేనంటే ఇష్టం లేదా లేక లవ్ అంటేనే ఇష్టం లేదా? ఐ మీన్ కాలేజ్లో ఆర్ రేపొద్దున వెళ్తాం. డోర్ క్లోజ్ చేయరా. Welcome to Fight Class. Today our lecturers, Mr. Abhi and Mr. Vasu, will tell you what is fight.
ఎక్స్పీరియన్స్ తో చెప్పినప్పుడు ఎటకారంగా తీసుకోకూడదు మిస్టర్ రఘు. అసలు ఏం జరిగిందో కూడా అడగరా? తప్పు చేసింది మీ ఫ్రెండ్ రా. చేసింది ఫ్రెండ్ అయినప్పుడు అది తప్పెందుకు అవుతురా జంగుల్ ఫెలో? Kaushik, Sai. Hi. Hi. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, సిట్ డౌన్. Vasu. సైలెన్స్. Hi, Daddy. Bye, Vasu. Bye, Abhi. హలో అండి, బాగున్నారా? బాగున్నాను. బాయ్. ఇంటికి బాయ్ చెప్పు. Bye, Uncle. Bye. Bye. అఖిల, Present, Madam. వాసు, వాసు, Present, Madam. అభి, Absent, Madam. ఏంట్రా అలా ఉన్నావు? అభి స్కూల్కి రాలేదు నాన్న. హలో సార్, మీ వాడు స్కూల్కి రాలేదని చూడండి సార్. మా వాడు మొహం ఎలా పెట్టుకున్నాడు? ఏమైంది సార్? ఎంతుండే లాభం సార్, అమ్మలేదన్న వాడి బాధను తీర్చలేనప్పుడు. తను గుర్తొచ్చినప్పుడల్లా ఇంతే, అలా ఏడుస్తూ ఉండిపోతాడు. ఈరోజు వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు. Bye, Vasu. Bye, Abhi. నా బంగారం. వెళ్ళు. గో. చెప్పినవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఉన్నాయి సార్. Karatu, Uncle. రే అభి, ఎలా వెళ్తావురా? Bye, Daddy. బాయ్. నువ్వేంట్రా
వాసుని కొడతావా? కొడతానరా, నా ఇష్టం. ఏం చేస్తావు? చిన్నపిల్లాడు కదండి, ఏదో తెలియక. పిల్లాన్ని పట్టుకొని ఇలా కొడితే తెలియదంటారేంటండి? ఆయన వాడిని కొడితే నీకేమైందిరా? వాడిని కొడితే నీకేమైంది? వీడి నా కొడుకురా. వీడు నా ఫ్రెండ్ ఆంటీ. ఒరే వాడి దగ్గరికి వెళ్తావేంట్రా? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాత్రంతా మా వాడు పడుకోలేదు, నన్ను పడుకోనివ్వలేదండి. అభి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తాడు, అసలు వస్తాడా రాడా అని నా బుర్ర తినేసాడు అనుకోండి. అయినా అంత పెద్ద స్కూల్లో సీట్ రావడం అంటే మామూలు విషయం కాదు కదండి. 1 year నుంచి ట్రై చేస్తున్నానండి. లక్కీగా ఇప్పుడు దొరికింది. అభి బాగా చదువుకోవాలి, ఓకే? ఆల్ ది బెస్ట్. బయలుదేరదామా? అభి, ఇది నా గిఫ్ట్. ఏయ్, హలో హలో, ఏయ్, రోడ్డు అన్నాక ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. వెళ్ళు వెళ్ళు. పోతాను సార్. నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళండి అయ్యా. నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అనుకున్నాను రా. అదేంటండి, అంత పెద్ద స్కూల్ కాదని మళ్ళీ ఇక్కడే? స్కూల్దే ఉందండి. వాడి సంతోషం ముఖ్యం గాని లేని వాళ్ళ అమ్మని ఎలాగో తీసుకురాలేను. ఉన్న ఫ్రెండ్ నుంచి కూడా ఎందుకు వాడిని తీసుకెళ్ళిపోవడం? వయసులో ఉన్నప్పుడు ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. వయసు అయిపోతుంటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక్క స్నేహానికి మాత్రమే వయసుతో పని లేదు. ఇట్టే తెలిసిపోతుంది.